హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి చేసుకుందామండి. సంవత్సరం నిల్వ ఉండే పచ్చళ్ళు అయితే మామిడికాయ టెంకి ముదరాలండి. దీనికైతే లేత మామిడికాయలతోనే చేసుకోవచ్చు. మనకి మామిడికాయలు చూడగానే కొత్త ఆవకాయ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు టెంపరీగా ఇట్లా చేసుకుంటే ఒక నెల రోజులు నిల్వ ఉంటుందండి. దీనికి నేను ఒక 2 మామిడికాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కట్ చేయొద్దు, మరీ పెద్దవి కట్ చేయొద్దు. ఇప్పుడు ఏదైనా గ్లాసు కానీ ఒక గిన్నె కానీ మీరు కొలతకి పెట్టుకోండి. ఏదైనా మీ అందుబాటులో ఉన్న దాంతోనే కొలుచుకోండి చక్కగా. నేను గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. ఈ ముక్కలు కొలుచుకుంటే మనం చక్కగా కొలతలతో చేసుకుంటే నిల్వ ఉంటుందండి. నాకు 2 గ్లాసుల మామిడికాయ ముక్కలైనవి. ఈ ముక్కల్ని పక్కకు పెట్టేసుకొని 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాసు ఆవాలు మిక్సీ వేసుకోండి. మెత్తగా వేసుకోండి, మెత్తని పొడిలాగా వేసుకోండి. 2 గ్లాసులకి 1/2 గ్లాసు ఆవపిండి వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా వేసుకొని ఇప్పుడు 1/2 గ్లాసు ఆవపిండిని అదే గ్లాసులో 1/2 గ్లాసు ఆవపిండి వేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇంకొక 1/2 గ్లాసు సాల్ట్ వేసుకోండి. 1/2 గ్లాసు ఆవపిండి, 1/2 గ్లాసు సాల్టు, 1/2 గ్లాసు కారం పొడి వేసుకోండి. మొత్తం ఒక గ్లాస్ అయ్యింది కదండి. ఒక 1/2 గ్లాసు కారం పొడి, 1/2 గ్లాసు సాల్టు, 1/2 గ్లాసు ఆవపిండి వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు ఏం వేయించక్కర్లేదండి, పచ్చివే వేసేసుకోవచ్చు. వేసుకొని ఇది మొత్తం ఒక్కసారి కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చి నూనెనే తీసుకోండి. తీసుకొని అందులో 1/2 గ్లాసు నూనె ఈ కారంలో వేసేసి 1/2 గ్లాసు నూనె పక్కకు పెట్టేసుకోండి. ఈ కారం మొత్తం ఈ నూనెలో చక్కగా కలపండి. ఈ కొలతలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పైన తోలు తీసేసి ఒక 10 నుండి 15 వరకు వేసుకోవచ్చండి. వేసేసి మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసి మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి చక్కగా. ఈ మామిడికాయ ముక్కలకి ఈ గుజ్జంతా పట్టేటట్లు చక్కగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక గాజు సీసా కానీ ఒక బాక్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని దానిలో ఈ పచ్చడిని చక్కగా పెట్టేసేయండి. ఆవకాయ రుచే వస్తుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది నిలవ ఉండదండి ఎక్కువ రోజులు, ఒక నెల రోజుల కన్నా ఉండదు. ఈ డబ్బాలో పెట్టేసుకొని మనం 1/2 గ్లాసు నూనె పక్కకి పెట్టుకున్నాం కదా, ఆ నూనెని పైన పోసేసేయండి. పోసేసి దీనికి మూత పెట్టేసి పక్కకి పెట్టుకొని 3వ రోజు ఓపెన్ చేసి చూడాలండి. 3 రోజులు కదిలించకూడదు. ఇది 3వ రోజు అండి. 3వ రోజు తీసి చూస్తే పచ్చడంతా ఊరి నూనె అంతా బయటకు వస్తుంది. చక్కగా చూడండి ఎంత బాగుందో. పచ్చడి కూడా కొంచెం కిందకి దిగిపోతుందండి. చక్కగా పచ్చడి అంతా ఊరుతుంది. ఈ విధంగా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మీరు కనుక సీసాలో వేసుకుంటే ఒక గిన్నెలో వేసి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసి కలుపుకోండి. ఇప్పుడు కలుపుకోవచ్చు, ఏమీ కాదు. నాకైతే సరిపోయిందండి, నేను ఇంకా సాల్ట్ వేయలేదు. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. కొత్త ఆవకాయ పచ్చడి ఇంకా ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.